ఇక్కడ నుంచి ఇలా ఉంది. హలో మామ, అందరికీ నమస్తే. నేను మీ సోల్జర్ జిఎస్కే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సోల్జర్ జిఎస్కే వ్లాగ్స్. మనం చించోలి వైల్డ్ లైఫ్ శాంచురీ దగ్గర నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే కరెక్ట్గా 15 కిలోమీటర్లు అయితే ఉంది ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి. వా రోడ్ ఇప్పుడు వేస్తున్నారు. రోడ్ అయితే వేస్తున్నారు. త్వరలో మీరు ఎంత కష్టపడిన అవసరం లేదు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి. ప్రస్తుతానికి అయితే గూగుల్తో ఎటో తీసుకెళ్తుంది, ఎటు తీసుకెళ్తుందో తెలియట్లేదు. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్లో తీసుకెళ్తే సరిపోతుంది, లేదంటే ఎక్కడ తీసుకెళ్తుంది చూడట్లేదు. రైటా నెక్స్ట్ రైటా? ఓకే, రైట్ ఉంది రోయ్. కరెక్టే కనబడుతుందో లేదో. కరెక్ట్గా ఇప్పుడు మనం తెలంగాణ కర్ణాటక బోర్డర్ మధ్యలో ఉన్నాం. మన బైక్ ఇక్కడ ఉంది, కరెక్ట్గా మధ్యలో ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ వెళ్తున్నాం. ఇప్పుడు వరకు కర్ణాటకలో ఉన్నాం, ఇప్పుడు తెలంగాణ వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్కి అయితే ఇంకా 1.9 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం. తెలంగాణ వచ్చేసాం. ఈ రోడ్లు ఏంటి మామ, బాబోయ్. ఇలాంటివి ఒక 2 రైడ్లు కడితే బండి మటాష్. కానీ మన బండి తట్టేసుకుంటుంది మన పొట్టోడు. అంటే వీడికి ఆత్రం ఎక్కువ, నాకు కొత్త ప్లేసెస్ చూద్దామని. ఎత్తిపోతల వాటర్ ఫాల్ పడుతుంది. ఈ వాటర్ అలా పడుతుంది అనుకుంటా. అంతే ఇదే వాటర్. నాకు అర్థమైపోయింది. నాకు అర్థమైపోయింది. నాకు అర్థమైపోయింది దీని పరిస్థితి. ఏమిలే ఎప్పుడండి ఊరికి ఆడికి వెళ్ళాక చూద్దాం ఏంటన్నది పరిస్థితి. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అంటే ఇదే. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అంటే ఇదే. నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఏదో అలా ఉన్నదంటే అంత ఏం లేదు. ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు అలా వచ్చి చూడొచ్చు అంతే. ఏదో ఉన్నది ఒక ప్లేసు చూడొచ్చు అన్నది పేరుకి. ఆ పైనుంచి వస్తున్న వాటర్ ఇలాగే కిందకి వెళ్ళిపోతుంది. అటు పైకి వెళ్దాం. ఒకవేళ ఈ వాటర్ ఫాల్స్కి వచ్చేలాంటే వర్షాలు వచ్చినప్పుడే రావాలి నాకు తెలిసింది. వర్షాలు వచ్చినప్పుడు వస్తేనే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడైతే ఏం లేదు పెద్ద, అసలు వాటర్ ఫ్లోటింగ్ ఏం లేదు. ఏదో అలా పడుతుంది అంతే. ఇదిగోండి ఇక్కడ నుంచి కనిపిస్తుందా, ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది కదా, ఇలా కిందకి పడుతుంది. కానీ ఇవన్నీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. వచ్చినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి.
ఇది వాటర్ ఫాల్ ఇలా వెళ్ళి అలా కిందకి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇలా ఉంది. నార్మల్గా అయితే ఇక్కడ నుంచి మొత్తం వాటర్ పడితే అప్పుడు బాగుంటుంది. వాటర్ తక్కువ ఉంది కదా, అందుకని ఇలా ఉంది. ఎనీవేస్ బాగుంది, పర్లేదు. ఇలా కిందకి వెళ్తుంది. ఇలా కిందకి ఎక్కడికి వెళ్తుంది అంటారు చూసేద్దాం. ఇక్కడ వరకు వచ్చాం, ఇక్కడ వరకు వచ్చి ఆ కొంచెం ప్లేస్ చూడకపోతే అలా. అది అమ్మో, ఇక్కడ నుంచి ఇలా ఒక దారి పడుతుంది, ఇక్కడ నుంచి ఇలా పెద్ద దారి ఒకటి పడుతుంది. ఈ బుల్లి దారులన్నీ అక్కడ కలుస్తున్నాయి. ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ పెద్దగా లేకపోయినా నా గొంతు పోయింది, ఎలా వస్తుందో నాకు తెలియట్లేదు. ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ పెద్దగా లేకపోయినా చుట్టూ ప్లేస్ అయితే చాలా బాగుంది. వచ్చేదారి కూడా చాలా బాగుంది. అంత ఇంతకుముందు చూసాం కదా గొట్టం గుట్ట, ఆ ప్లేస్ అయితే ఇంకా బాగుంది, సూపర్గా ఉంది. అది అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఎలానో వచ్చేదారిలో 20 కిలోమీటర్స్ కాబట్టి ఈ ప్లేస్ కూడా వచ్చి ఒకసారి చూసేయండి. కానీ ఈ ప్లేస్కి ఇప్పుడు వచ్చే కన్నా రైనీ సీజన్లో వస్తే చాలా బాగుంటుంది. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడ నుంచి వాటర్ వచ్చి ఇలా అక్కడికి వెళ్తుంది. ఆ కిందకి మళ్ళీ ఎటు వెళ్తుందో తెలీదు. ఒకవేళ చూద్దాం, ఇప్పుడు చూద్దాం, ఒక 5 మినిట్సే కదా, చూద్దాం. ఇప్పుడు ఈరోజు అయితే మనం గొట్టం గుట్ట ఒకటి కంప్లీట్ చేసుకున్నాం. దాని తర్వాత ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఒకటి కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్కి నాకు తెలిసిన ఇంక టైం లేదు, లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ చేసేసి మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోవాలి. ఎండ చాలా గట్టిగా వాగించేస్తుంది. అండ్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు మాత్రం ఒక 2-3 వాటర్ బాటిల్స్ అయితే ఎక్కువే తెచ్చుకోవాలి, ఎందుకంటే గొంతు ఎండిపోతుంది ఈ ఎండకి. ఇలాంటి ప్లేసెస్లో నైట్ టైం క్యాంపింగ్ చేస్తే ఎలా ఉంటుంది అంటారో అది కూడా ఒకసారి ప్లాన్ చేయాలి, నైట్ టైం క్యాంపింగ్. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. అండ్ ఈ వీడియో పూర్తిగా చూసి కొంచెం లైక్ కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇకపై నుంచి చాలా మంచిగా కంటెంట్ మీకు ఇస్తాను, నన్ను నమ్మండి. థ్యాంక్ యూ ఆల్.